ప్రధానమైన డిమాండ్లు 10 ఉన్నాయి సార్. 10 అమలు చేయకపోయినా కనీసం 5 అన్నా మా వరకు. నా పేరు ఆదిలక్ష్మి అండి, పాలకోడేరు, మాది పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 60 మంది 70 మందికి హాజరయ్యాము. మా సొంత డబ్బులతో పెట్టుకొని ఛార్జీలకు మేము వచ్చినాము. మాకు ప్రధానమైనది ఏంటంటే మాకు జీతం పెంచాలన్న, జీతం పెంచాలి. మాకు ఖచ్చితంగా 26,000 చేయాలి, ఖచ్చితంగా చేయవలసిందే. ఫెన్షన్ కావాలి, వృద్ధాప్య ఫెన్షన్ కావాలి. తర్వాత మేము డెలివరీ కేసులు పోయి వచ్చినప్పుడు మేము 3 రోజులైనా 4 రోజులైనా గర్భిణి వెంబడించి వాళ్ళ ఇంట్లో పేషెంట్లు ఉన్నా లేకపోయినా ఆమె సొంత ఛార్జీలు పెట్టుకొని తీసుకొని వెళ్ళి పిహెచ్సిలకి సబ్ సెంటర్లకి అన్నిటికి తిప్పుతూ ఉన్నాము. మాకు టీఏడిఏలు కావాలి, యూనిఫామ్స్, సెల్ ఫోన్లు నాణ్యమైనవి కావాలి, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి. ఖచ్చితంగా మాకు జీతం అయితే పెంచాలన్న. మేము ఇంటింటికి వెళ్ళి NCDCD సర్వేలు చేస్తూ ఉన్నాము, PMSA ప్రోగ్రాంలు చేస్తాము, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాము. అవసరమైతే ఏఎన్ఎం లేకపోతే ఆ ప్లేస్లో ఆశా వర్కర్ ఉండి అక్కడ ఉన్న మొత్తం ఆ ప్రజలందరూ సర్వే చేస్తూ ఉన్నాము, జ్వరాలు సర్వే చేస్తూ ఉన్నాము. ఎవరికైనా ఇబ్బందులు వస్తే వెంటనే ఆశా వర్కర్ వెళ్ళి అక్కడ అన్ని సమస్యలు తెలుసుకొని రాసి ఏఎన్ఎం గారికి, PHN గారికి, HV గారికి, డాక్టర్ గారికి అక్కడ సంబంధించిన ప్రజలకు ఆరోగ్యం ఎలా ఉందో ఏంటన్నది రాసి పైకి పంపిస్తూ ఉన్నాము. మమ్మల్ని ఎవ్వరూ గుర్తించట్లేదు. పోయిన ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది, నెరవేర్చలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా మేము నమ్మి ఓట్లు వేసినామన్నా. ఈ ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన తర్వాత మాకు ఎంత రోడ్ల మీద తీసుకొచ్చినారో చూస్తూ ఉన్నారు కదా మీరే. మాకు ప్రధానమైన డిమాండ్లు ఖచ్చితంగా మాకు అమలు చేయాలి. మమ్మల్ని అమలు చేసి మమ్మల్ని గుర్తిస్తేనే కానీ మేము ఊరుకోమన్నా, ఎక్కడ దాకన్నా వెళ్తాం, ఢిల్లీ కన్నా పోతామన్నా. మాకైతే ఖచ్చితంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి, ఉద్యోగ భద్రత కావాలి. మాకైతే ఖచ్చితంగా జీతం అయితే పెంచాలన్నా. ప్రతి సర్వే చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ ఎండనక వాననక కరోనా టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోతే మేము పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చినా, ఏమిచ్చినా, మందులు ఇచ్చినా, మేము ఏది చేయాలన్నా వాళ్ళకి తీసుకొని వెళ్ళి సేవలు చేసినాం. మమ్మల్ని మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ముట్టుకోకపోయినా మేము తీసుకొని వెళ్ళి సేవ చేసాం. ఆ సేవలు మమ్మల్ని గుర్తించట్లేదు. గర్భిణీ స్త్రీలను తీసుకెళ్తా ఉన్నాం, బాలింతలను తీసుకెళ్తా ఉన్నాం, బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలకు తీసుకొని వెళ్ళాం. మా సొంత డబ్బులు పెట్టుకొని మేము తిరుగుతూ ఉన్నాం. అయితే మమ్మల్ని గుర్తించింది ఏ ప్రభుత్వం గుర్తించలేదు. ఈ 10,000తో మేము ఎలా పోషించబడాలి, మా పిల్లలు ఎట్లా పోషించబడాలి, ఇవన్నీ తెలుసుకొని ప్రభుత్వం అన్నీ తెలుసు. కానీ ఈ ఆశా వర్కర్ల పట్ల నిర్లక్ష్యం చేస్తూ మమ్మల్ని గుర్తించకుండా, మాకు జీతాలు పెంచకుండా మమ్మల్ని వెట్టి చాకిరీలు చేయిస్తూ ఉన్నారు. ఆ వెట్టి చాకిరీలను మాకు విముక్తి కావాలి. ఏఎన్ఎంస్ వల్ల మేము బాధలు పడతా ఉన్నాము. PHNలు, HVలు అందరినీ సెలవు అడగాలి. ఒక్క రోజు సెలవు కావాలంటే ప్రతి ఒక్కరిని మేము అడగాలి. దాదాపు కనీసం డాక్టర్ దగ్గర నుంచి PHN, HV, ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్, తర్వాత MLHB వాళ్ళంతా అడిగితేనే కానీ మాకు ఒక్క రోజు సెలవు కాదు. అయితే మాకు 20 రోజులు మెటర్నిటీ లీవ్ ఇచ్చారు. ఎందుకన్నా మాకు మెటర్నిటీ లీవ్ ఎందుకు? మమ్మల్ని 2 పిల్లలు ఉన్న తర్వాత, మాకు అందరికి 2 పిల్లలు ఉన్న తర్వాత మమ్మల్ని జాబ్లోకి తీసుకున్నారు. జాబ్లో తీసుకొని ఆ 120 రోజులు మాకు ఎందుకు? దేనికి ఎందుకు? మాకు ఎందుకు? ఏం ఉపకారం దానివల్ల? 62 సంవత్సరాలు, నువ్వు 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఇస్తే 40 సంవత్సరాలకి ఇక్కడ మనం బతుకుతామో లేదో తెలియట్లేదు. నువ్వు 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఇచ్చింది మాకు ఎంత మాత్రము వద్దు. మాకు కావాల్సింది రిటైర్మెంట్ బెనిఫిట్స్. మాకు ఖచ్చితంగా జీతం పెంచవలసిందన్న ప్రతి సర్వే మాతో చేయిస్తూ ఉన్నారు. ఈరోజు ఆశా వర్కర్లు లేనిది హాస్పిటల్ హాస్పిటలే లేదు. డాక్టర్ కానీ ఎవరైనా సరే కరోనా టైంలో డాక్టర్లే పేషెంట్లు ముట్టుకుంటానికి ఇబ్బంది పడిన సమయంలో ఆశా వర్కర్ల దగ్గరుండి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని దూరంగా ఉంటే మేము మానవత్వంతో దగ్గరికి వెళ్ళి వాళ్ళకి టాబ్లెట్లు, ఇంజెక్షన్లు అన్ని భోజనంతో సహా అందించిన రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు ఆశా వర్కర్ని నిర్లక్ష్యం చేసి రోడ్లు ఎక్కిస్తూ మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెట్టి వెట్టి చాకర్లు చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి అవసరమైతే ఢిల్లీ కన్నా వెళ్తామన్నా. దయచేసి మా గోడును ప్రభుత్వం వినిపించుకొని మాకు కావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, జీతం అన్నీ మాకు సమకూర్చి పెట్టవలసిందిగా దయచేసి మిమ్మల్ని మీడియా ద్వారా అధికారులను కోరుతూ సెలవు తీసుకుంటాం.